అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 30వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ముగించిన తరువాత ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం నందు దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలో నుండి ముగించిన తరువాత 7వ దినమున విశ్రమించెను. సంవత్సరం యొక్క చివరి దినములను ప్రభువుతో ఖర్చుపెట్టుడి, ఆయన యొక్క ప్రసన్నతలో కనిపెట్టుకుని ఉండుడి. మిమ్ములను శుద్ధీకరించుకొనుటకును పక్షిరాజు వలె మరలా మీ వయసు యవ్వన వయసగునట్లు నూతన పరుచుకొనుటకును ఇట్టి దినములు మిగుల ప్రయోజనకరమైన దినములుగా ఉండవలెను. నూతన బలమును నూతన శక్తిని మీలోనికి తీసుకుని వచ్చునుగాక. ఆదియందు ప్రభు సమస్తమును సృష్టించిన తర్వాత 7వ దినమునందు విశ్రమించుటకు గల రహస్యము ఏమిటి? అలసిపోయాడా లేక సొమ్మసిల్లిపోయాడా? ఎందు నిమిత్తము ఆయనకు విశ్రాంతి అవసరమాయను? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లిపోడు, అలసిపోడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. ఒకడు చాలా దూరము కాలినడకన నడిచి పయనము చేసి వచ్చినట్లయితే కాలు నొప్పుల చేత అలసిపోవుచున్నది. అతడు విశ్రాంతిని కోరుచున్నాడు. కుటుంబము కొరకు పలు సంవత్సరములు విశ్రమించిన తర్వాత ప్రభుత్వము ఉద్యోగం నుండి విశ్రాంతిని విరామముగా ఇచ్చుచున్నది. అయితే ఆత్మయున్న దేవునికి అలసట కలుగుటలేదు. దానికి బదులుగా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. ప్రభువు విశ్రమించినది దేనికి? తాను సృష్టించిన సృష్టితోనూ నరులతోనూ ఆనందించి ఉల్లసించుట కొరకే. మీరు ఈ సంవత్సరం యొక్క అంతిమ దినములను క్రీస్తు యొక్క సముఖంలో మధురముగా ఖర్చు పెట్టుటకు తీర్మానించినట్లయితే, ఆయనతో కూడా ఆనందించి ఉల్లసించుటకు సమర్పించుకున్నట్లయితే ప్రభువు కూడా మీ యందు ఆనందించి ఉల్లసించును. నోవాహు కష్టపడి ఓడను చేసి ముగించినప్పుడు ప్రభువు నోవాహును అతని యొక్క కుటుంబ సభ్యులను ఓడలోనికి ప్రవేశింపజేసెను. అది దేవునితో ఉండేటువంటి విశ్రాంతిని చూపించుచున్నది. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. మోషే ప్రభు యొక్క మాట చొప్పున ప్రత్యక్ష గుడారం యొక్క పనిని ముగించినప్పుడు అప్పుడు ఒక మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనం. అదే విధముగా సొలొమోను దేవుని కొరకు దేవాలయమును కట్టి ముగించి ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని యొక్క మహిమగల మేఘములు ఆలయమును నింపెను. ప్రభు తన యొక్క బిడ్డల పనుల యందు ఆనందముతో పాలు పొందుచున్నాడు. ఈ సంవత్సరమును మీరు ప్రభుతో ప్రారంభించిరి. ఈ సంవత్సరం యొక్క ముగింపు నందును ప్రభు యొక్క కృప మీతో కూడా ఉండి జీవమును సుఖమును బలమును ఇచ్చి ఈ సంవత్సరం యొక్క అంతిమంలోనికి తీసుకుని వచ్చి ఉన్నది. ఇట్టి దినములు ప్రభునందు ఉల్లసించేటువంటి దినములై ఉండవలెను. ప్రభువు చేసిన మేళ్ళన్నిటినీ తలంచి చూచి స్తుతించి కీర్తించేటువంటి దినములై ఉండవలెను. దేవుని బిడ్డలారా, ప్రభువును ఎంతకెంతకు మహిమపరచగలరో అంతకంతకు మహిమపరచుడి. నేటి ధ్యానమునకై ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము జకర్యా గ్రంథము 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.